ఏపీ ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అవినాష్ కుటుంబానికి భారీ ఊరట లభించినట్లయింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి తరపున ప్రముఖ న్యాయవాది జై భీమ్రావ్, భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాష్ తరపున ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు దస్తగిరి పిటిషన్ కొట్టివేస్తూ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా వివేక హత్య కేసు చుట్టూ కడప జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేక కుమార్తె సునీత ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని ప్రచారం చేస్తున్నారు. నిందితుడైన అవినాష్ కు సీఎం జగన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు జగన్ కూడా ధీటుగానే సమాధానమిచ్చారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబుతో చేతులు కలిపి అవినాష్ ను ఈ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ ను కొనసాగిస్తూ తీర్పు ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చివరకు న్యాయమే గెలిచిందని, వివేక హత్య కేసుతో తమ నాయకుడికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్లేనని చెబుతున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పుతో కడప జిల్లా రాజకీయాల్లో ఒక్క క్లారిటీ మాత్రం రానుంది. కాగా 2019 ఎన్నికల సమయంలో సంచలనం రేపిన వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గతేడాది తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్రూవర్ దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే వివేక కుమార్తె కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తుంటే వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరి వైపు ప్రజలు నిలబడతారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.